సాతాను మనకు చేసే ఏమిటంటే వాక్యం వినకుండా చేస్తాడు, వాక్యం మీద శ్రద్ధ లేకుండా చేస్తాడు, వాక్యం మీద ఆసక్తి లేకుండా చేస్తాడు, వాక్యాన్ని గుండెల్లో దాచుకోకుండా చేస్తాడు. అది సాతాను యుక్తి, సాతాను కుట్ర. అది వాడేం చేస్తాడట, మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులను, అంటే ఆసక్తి పోయిన తర్వాత ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. కొంతమంది, చాలా మందికి ఆ వాక్యం అంటేనే జోలపాటులాగా ఉంటుంది. మరి వాక్యం చెప్తుంటే బాగా నిద్ర వస్తుంది. సాతాను ఏం చేస్తాడంటే గోధుమలు నీ గుండెల్లో విత్తబడకుండా వాటిని గురుగులుగా మార్చేస్తాడు. ఎందుకంటే నీలో మత్తు, ఆ మత్తు ఏం చేస్తుందంటే వాక్యం అనే మంచి విత్తనాలు, గోధుమ విత్తనాలు, గోధుమ పంట పండితే ఉపయోగం, గోధుమలు ఉపయోగమే, గోధుమ కాడ కూడా ఉపయోగమే, గోధుమ పంట ఉపయోగకరం, గురుగు పంట ఉపయోగం కాదు. గురుగు మొక్కను పశువులు కూడా తినవంట, గురుగు దేనికి పనికిరాదు. సాతాను ఏం చేస్తాడంటే పనికి మాలిన వాటిని మనలో నాటేస్తాడు. ఏదో ఆలోచిస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాతనే అబ్బో ఏవేవో తలంపులు వస్తాయి, ఏవేవో ఆలోచనలు వస్తాయి. కారణం ఏమిటంటే సాతాను దేవుని ప్రభావం మనల్ని తాకకుండా మన గమనాన్ని పాడు చేస్తూ ఉంది. అందుకే దేవుని ప్రభావం మనం చూడాలంటే ఆయన స్వరాన్ని జాగ్రత్తగా వినాలి.